మనకు మన జీవితంలో ఏం కావాలి అనే మనం క్లారిటీతో ఉండాలి. మన క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్యానంతోనే వస్తుంది. మన ఎనర్జీస్ పెరిగితేనే మనకు జీవితంలో ఏం కావాలి అనే స్పష్టత వస్తుంది. అప్పుడు ఆ స్పష్టత వచ్చినప్పుడు దానికి కావాల్సిన లక్ష్యం మనకు వస్తుంది. ఎస్, నేను ఇది సాధించి తీరాలి, నేను సాధించి తీరుతాను. ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకుంటామో అనవసరమైన విషయాలకు మనం శక్తి వృధా చేయము. సో ధ్యానం లేకుండా కూడా అక్కడ గొప్ప మనుషులకు, గొప్ప వ్యక్తులకు ఆ క్లారిటీ అనేది ఉంటుంది. ఎస్, నేను ఈ స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, లేదా ఈ పెద్ద ఎగ్జామ్ లో ఐఏఎస్ ఏదో ఒకటి గురి పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలి, సాధించాలి అని దృఢమైన ఒక లక్ష్యం ఉంటుంది, దృఢమైన సంకల్పం ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది. అలాంటి వాళ్ళే మరి సమాజంలో మనం చెప్పుకునే గొప్ప వ్యక్తులు. ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద గొప్ప, భూమి మీద వచ్చినోడంతా గొప్ప వాళ్ళే అంటారు పత్రి సార్. ఎందుకంటే పైలోకాల్లో ఉన్నప్పుడు మనం భూమికి రావడానికి భయపడుతుంటాం. ఎందుకంటే పైలోకాల్లో కావాల్సినవన్నీ ఇట్లే ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఇది కావాలనే ఆలోచన వస్తే అది క్రియేట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు ఇడ్లీ తినాలంటే ముందు ఇడ్లీ చేసుకుంటాను. ఏది కావాలో అది వస్తున్నప్పుడు, ఎలా ఉండాలో అలా ఉండగలుగుతున్నప్పుడు అక్కడ నేర్చుకోవడం ఏమీ ఉండదు. ఆత్మ ఎదుగుదల చాలా స్లో ఉంటుంది. అందుకే భూమి మీదకు మనము తొందరగా ఎదుగుదాం. ఇప్పుడు సపోజ్ డాక్టర్ సీట్ సాధించాలి అంటే మనము ఇంట్లో చదువుతూ ఉన్నాం, లేకపోతే సిఏ చదువులు, పెద్ద చదువులు ఉంటాయి. సో మనం ఇంట్లో చదువుతున్నాం. ఇంట్లో చదువుతుంటే చాలా సేపు పడుతుంది అది చదవడానికి. అదే మనం కోచింగ్ సెంటర్లకు వెళ్ళాం అనుకోండి, ఒక నెల 2 నెలల్లో బాగా మనకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే భూమి అనేది ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్, లేదా గొప్ప పాఠశాల, గొప్ప టెస్టింగ్ సెంటర్. అన్ని భూమినే మనకు. సో భూమి మీద రావడానికి ఎన్నో ఆత్మలు ఇక్కడ భూమి మీద ఇంతమంది జన్మ తీసుకోవడం, భూమి అంతా జనాభా పెరిగిపోవడం మనం చూస్తూ ఉంటాం. అన్నకు దానికి ఎన్నో రెట్ల జనాభా పైలోకాల్లో ఉంటుంది. వాళ్ళు భూమి మీద జన్మ తీసుకోవడానికి భయపడుతుంటారు. వద్దురా బాబోయ్, ఈ భూమి మీద పెద్ద మాయ, అన్ని మనం మాయలో పడిపోతాం, వద్దు అని భయపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు భూమి మీద జన్మ తీసుకున్న సాహసం భూమికి రావడం ఒక సాహసం. గొప్ప ప్రణాళిక తీసుకొస్తాం. ప్రతి ఆత్మ తెలిసినా తెలియకపోయినా ఒక పక్క ప్రణాళికతోనే భూమి మీదకు వస్తుంది. సో మరి మనం సాహసంగా భూమి మీదకి వచ్చిన పైన ఉన్న వాళ్ళకి చూపిస్తారు చూడు, ఆ వ్యక్తి ఎంత సాహసంగా పోయినాడు, ఎట్లా సాహసంగా ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ మనం చేస్తున్న పనుల్ని మనం ఒకటే కాదు, పైలోకాల నుంచి కూడా గమనిస్తారు. చూడు ఆ వ్యక్తి ఎట్లా ఈ సమస్యని దాటేస్తున్నాడో, చూడు ఎంత ఈజీగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. మన లైఫ్ పక్క వాళ్ళకి స్ఫూర్తి ఇస్తుంది, పైన ఉన్న వాళ్ళకు స్ఫూర్తినిస్తుంది. సో ఒక సామాన్య వ్యక్తికి లక్ష్యం ఏమో తెలీదు, జీవితంలో ఏం కావాలో తెలీదు. ఏదో లేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం.
సో ఇలా ఏదో వెళ్తోంది జీవితం. మళ్ళీ దానికొచ్చిన సవాళ్ళు, కష్టాలు, దానికి ఏడుపులు ఇలాగే కొట్టుకుపోతున్నాం. అదే మనం ధ్యానం చేస్తే, ఒక సామాన్య వ్యక్తి ధ్యానం చేస్తే మన శక్తి పెరిగితే మన లక్ష్యం ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఏం సాధించాలి? మనకేం కావాలి? అనే స్పష్టత మనకొస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ స్పష్టత వస్తుందో లక్ష్యం పెట్టుకుంటాం. నేను ఇది సాధించి తీరాలి. లక్ష్యం పెట్టుకుంటాం, దాన్ని సాధిస్తాం. ఎందుకంటే మనకు అన్ని సాధించుకునే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. లక్ష్యం అంటే మన లక్ష్యం ఏంటో మనకు తెలియాలంటే ముందు ధ్యానం ప్రతిరోజు 1 గంట 2 గంటలు చేయాలని లక్ష్యం మనం పెట్టుకోవాలి. ముందు ఫస్ట్ లక్ష్యం ఇది ఉండాలి. మన అకౌంట్ లో 2 గంటలు ధ్యానం. ఆలోచన వచ్చినా పర్లేదు, కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఆ కళ్ళు మూసుకుని కూర్చుంటే మనం 80% శక్తి ఆదా చేస్తున్నాం కదా. అంటే 2 గంటలు 80% శక్తి ఆదా చేస్తున్నాం అంటే ఎంత ఖర్చు తగ్గిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ లైట్ ఆఫ్ చేస్తే కరెంట్ ఆదా చేసినట్టు. అంటే ఆ తిరిగే శక్తి, కరెంట్ బిల్లు మనం ఆదా చేసినట్టే కదా, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది కదా. అలాగే మనలో ఉన్న శక్తిని మనం కళ్ళు మూసుకోవడం ద్వారా 80% శక్తిని ఆదా చేస్తున్నాం. 2 గంటలు ఒక వ్యక్తికి ధ్యానంలో ఆలోచనలు వస్తున్నా కేవలం 2 గంటలు కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఫస్ట్ శక్తిని ఆదా చేస్తాడు. అదే భలే హాయిగా అనిపిస్తుంది. మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గుతాయి. సో ఆలోచనల ద్వారా వృధా అయ్యే శక్తి మెల్లమెల్లగా అది కూడా తగ్గిపోతుంది. తర్వాత ఆ ఆలోచన లేనప్పుడు మనలో విశ్వశక్తి వస్తుంది. సో ధ్యానం అంటే ముందు శక్తి ఖర్చుని తగ్గించుకోవడం, శక్తిని విశ్వశక్తిని సంపాదించుకోవడం. అది చాలు, మనలో హాయి అనిపిస్తుంది. మనలో ఎనర్జీ పెరిగి మనలో మన లక్ష్యం ఏంటో స్పష్టత తెలుస్తుంది. మనకేం కావాలి, దేనికోసం ఈ జన్మలో నేను ముఖ్యంగా ప్లాన్ చేసుకున్నాను. సో మనం ఒంట్లో ఖచ్చితంగా 2 గంటలు ధ్యానం ఉండాలి. ఇంకొకటి ఏమంటే ఈ మధ్య మరి నేను బరువు తగ్గాలని తక్కువ తిండి తినడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం చేస్తుండడం వల్ల గమనించింది ఏమంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఇంతకు ముందు 3 పూటలు తినడము, లేకపోతే ఇష్టం వచ్చినట్లు తింటూ ఉండడము వల్ల ధ్యానము అసలు కుదిరేది కాదు. ఇంకా చెప్పాలంటే ఏ రోజైతే జంక్ ఫుడ్ తింటానో మత్తు ఇంకొంచెం పెరిగేది. చిప్స్ అట్లాంటివి తిన్నాను, ఆ రోజు మరింత మత్తు. అంటే ఒక్క చిప్స్ టేస్ట్ కోసం చూడొచ్చు, లేదా 2 అంతే. ప్యాకెట్లు తింటూ పోయినాము జంక్ ఫుడ్, మనకు మత్తు వస్తుంది. మన శరీరానికి అవసరమైనంతమైన ఆహారం తీసుకోవాలి. మనము అవసరానికి మించి ఆహారం తింటున్నాము. సో అవసరమైనంతనే ఆహారం తీసుకోవాలి. ఇంకోటి, మరి నాకు ఆకలి, పొద్దున పండ్లు తింటాను, కొబ్బరి నీళ్ళు తాగుతాను 10 గట్ల. మరి మధ్యాహ్నం వరకు తినకుండా అంటే నాకు ధ్యానం హెల్ప్ అయింది. ఎప్పుడైతే ధ్యానం చేస్తానో ఆకలి తెలీదు. ఎందుకంటే డైరెక్ట్ గా శక్తి వస్తుంది. మనం అసలు తిండి ఎందుకు తింటున్నాము? శక్తి కోసం. ఎందుకంటే మనకు మానవ జన్మలకు వచ్చిన తర్వాత విశ్వశక్తి తీసుకోవడం ఎట్లనో తెలీదు. మనసు ఎప్పుడు ఆలోచనలతో నిండి ఉంటుంది. శరీరానికి శక్తి కావాలి, ఆ శక్తి ఎట్లా తీసుకోవాలో తెలీదు. సో దానికోసం మనము ప్రయత్నమైన శక్తి తీసుకునే వాటిని ఆహారంగా తీసుకున్నాం. ఇప్పుడు మొక్కలు
మొక్కలు డైరెక్ట్ గా సూర్యకాంతిని తీసుకుని, శక్తి తీసుకుని ఆహారాన్ని తయారు చేస్తాం. అంటే డైరెక్ట్ గా శక్తి తీసుకోలేకపోవడం వలన మనం ఇండైరెక్ట్ గా ఎవరైతే శక్తిని తీసుకున్నామో వాళ్ళపై ఆధారపడి మన శక్తిని పెంచుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యానంలో మనం డైరెక్ట్ గా శక్తి తీసుకుంటున్నామో అప్పుడు మనకు ఆకలి ఏదు. మనకు తెలుసు కదా గిరిబాల కథ. ఉపయోగి ఆత్మకథలో ఒక 73 ఏళ్ల ఆవిడ ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆమె తింటూ ఉండదు. మేబీ 30 ఏళ్ళలో ఏమో. తను పెళ్ళైన కొత్తలో అత్తారింటికి వెళ్తుంది. ఇట్లే తింటుంటే వాళ్ళ అత్త తిడుతుందంట. ఎంత తింటావే అని బాగా తిడితే ఆ మాటకు ఫీల్ అయిపోయి చనిపోదామని దూకడానికి వెళ్తుంది. అక్కడ మన్మథర్ బాబాజీ ఆమెకు ధ్యానం నేర్పిస్తాడు. సో ఆమె ధ్యానం చేసి డైరెక్ట్ సూర్యుడి నుంచి కాంతి తీసుకోవడం ఎలా అని ఒక పెద్ద ఒకటి నేర్చుకుని అసలు మరి బక్క చిక్కింది కూడా లేదు. బొద్దుగా ఉంటుంది ఆ 73 సంవత్సరాలు. మనము అలవాటు పడిపోయాము. తిండి లేకపోతే ఉండలేము. తిండి మనకు కావాలి. ఎందుకు ఇప్పుడు తిండి మీద వచ్చిందంటే మనకు క్వాలిటీ ధ్యానం కుదరట్లేదు. పనులు చేసుకుంటాం, బాగా తింటాం, దాని కూర్చుంటాం, మత్తు వచ్చేస్తుంది. సో మత్తు ఎంతమందికి వస్తుంది? ఎండింగ్ లో అడుగుతాను. సో మన క్వాలిటీ ధ్యానం పెరగాలంటే కావాల్సినంతనే తిందాం, తక్కువ తిందాం. తర్వాత నీళ్లు బాగా తాగుదాం, లిక్విడ్ బాగా తీసుకుందాం. పండ్లు తినడం వల్ల మనకు ఇప్పుడు డైరెక్ట్ గా ఎనర్జీ వస్తుంది. ఆ విశ్వశక్తి పండ్లలో ఉంటుంది. అందుకే ఫ్రెష్ కట్ చేసిన పండ్లలో ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ అది మనం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఎనర్జీ లభ్యమవుతుంది. అండ్ మనం అపార్ట్మెంట్ లో అనస్థిషియా క్లాస్ జరిగిందని నేను చెప్తున్నాను కదా. సో ఆ మొక్కలు, పండ్లు, వెజిటబుల్స్ ఇవన్నీ మనకు ఎప్పుడెప్పుడు విశ్వశక్తిని ఇద్దామా, ఎప్పుడు ఎనర్జీని ఇద్దామా అని వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకు ఆ లవ్ ఎనర్జీస్ ఇద్దామా. మనము ఎంతో కృతజ్ఞత భావంతో, ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ తింటే మనకు వచ్చే శక్తి మరింత రెట్టింపు వస్తుంది. మనము పరధ్యాసలో తినేస్తున్నాము. ఏదో ఆలోచించుకుంటూ, మాట్లాడుతూ ఏదో ధ్యాసలో తినేస్తాం, ఎక్కువ తినేస్తాం. ఆ ఫుడ్ లో ఎనర్జీ ఉండదు. కడుపు ఒకటి నిండుతుంది, కెలోరీస్ ఉంటాయి. మనం మనకు అట్లా వచ్చేస్తుంది. కానీ మనం కావాల్సినంతనే తినాలి. సో వీలైన వాళ్ళు 3 పూట్లు తినే వాళ్ళు ఒక పూట తిండి తగ్గించి పండ్లు తీసుకోండి. చూడండి ఎంత మంచి క్వాలిటీ ధ్యానం కుదురుతుందో, ఎంత శక్తి పెరుగుతుందో. అప్పుడు మనకు లైఫ్ లో క్లారిటీ ఉంటుంది. నాకు ఇది కావాలి, నేను ఇది సాధించుకోవాలి, ఈ జన్మలోనే సాధించుకోవాలి, మనకు స్పష్టత ఉంటుంది. లేదంటే మనం ఒక క్లాస్ వింటాము, ఒకటి ఐడియా వస్తుంది. ఇంకో క్లాస్ వింటాము, ఒకరిని చూస్తాము, ఒక కోరిక వస్తుంది. ఇంకొకరిని చూస్తాము, మనకి ఏం కావాలి? సో మనం ముందు తిండిని చూసుకుందాం. ధ్యానం మంచి క్వాలిటీ ధ్యానం చేద్దాం. బాగా శక్తిని పెంచుకుందాం. లైఫ్ లో మనకు స్పష్టత ఉంటుంది. సో డైలీ అంటే పెద్ద కష్టం అనిపిస్తుంది. ఒక 21 రోజులు ఛాలెంజ్ పెట్టుకుందాం. ఒక పూట పండ్లు తిని ఉందాం. అది ఏ పూట అవుతుందో చూడండి. పండ్లు లేదు అంటే మనకి ఇంట్లో ఉన్న ఆ, కీర దోసకాయ, టమాటాలు తినక ఉండొచ్చు. మీ అనుకూలం చూడండి. మీకు అనుకూలాన్ని బట్టి తినండి. కానీ తిండిని తినే దాంట్లో కాస్త తగ్గించండి.
హ్మ్. ఇప్పుడు 6 ఇడ్లీలు, 8 ఇడ్లీలు తినాలా? ఒక 4 ఇడ్లీలకి రండి. మనం మన మనసు పెట్టి మన మైండ్ పెట్టి ఇష్టంగా తింటే దాంట్లోనే మనం సంపూర్తి చెందుతాము. 4 ఇడ్లీలు తిని ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. మొదట్లో కష్టం అనిపిస్తది. తర్వాత అలవాటవుతది. కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తది. ముందు తిండిని తగ్గిద్దాం. ఎందుకు అంటే మనకు మంచి ధ్యానం కావాలి. లైఫ్‌లో క్లారిటీ కావాలి. సో, మరి ఎవరెవరికి మత్తొచ్చేస్తుంది, ధ్యానం కూర్చుంటే ఆహ్, మత్తు ఎవరెవరికొస్తుందో ఆహ్, ఆహ్, హ్యాండ్ రైజ్ అయినా చేయొచ్చు. అన్‌మ్యూట్ చేసుకొనైనా చెప్పొచ్చు.